చేస్తున్నారు. బయట ఎక్కడికక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. బట్ ఇటువంటి సిచ్యువేషన్ రాబోయే రోజుల్లో ఏ రోజు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ చెప్తుందా అని ఒక ఆందోళన కనపడుతుంది. ఒకవైపు ప్రధాని నేను ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఆందోళనకి గురి చేసే పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు సెట్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ కనబడుతున్నాయి. రాబోయే రోజులు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఆందోళన కామన్ పబ్లిక్ లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఇటు ఎఫెక్ట్స్ అయితే ప్రస్తుతానికి ఇటు యూరోపియన్ కంట్రీస్, ఇటు ఈస్టర్న్ కంట్రీస్ మనం చూస్తే ఇటు ఫిలిప్పైన్స్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది, శ్రీలంక ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది, బంగ్లాదేశ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది, గ్రీస్, మలేషియా, అలాగే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఇలాంటి దేశాల్లో కూడా రానున్న కొన్ని రోజుల్లోనే ఎనర్జీ ఎమర్జెన్సీ అంటే ఇటు పెట్రోల్, డీజిల్ అలాగే గ్యాస్, ఈ ముడి చమురు వీటికి సంబంధించిన కొరత ఏర్పడడం వల్ల ఒక రకంగా దేశంలో కార్యకలాపాలని స్తంభించే అవకాశం ఉంటుంది. ఇటు ఇండియాలో గనక ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే 2020 మార్చిలో మనం ఎలాగైతే మొదటి లాక్డౌన్, రెండో లాక్డౌన్లో మనం లాక్డౌన్ పరిస్థితులను ఎదుర్కొన్నామో అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ ఇటు ప్రధానమంత్రి మోదీ చెప్పుకొచ్చారు. ఒకసారి రియాలిటీకి 2020లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇటు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ని కంటిన్యూ చేశారు. ఈసారి ఒకవేళ ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి ఎనర్జీ ఎమర్జెన్సీ కనుక వస్తే వారంలో 4 రోజులు మాత్రమే ఆఫీస్కి వెళ్ళి పనిచేసేలాగా ఉండే రూల్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 3 రోజులు ఇంటి పట్టున ఉండి పని చేసుకోవచ్చు. సో మొత్తం మీద వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఐటీ ఎంప్లాయీస్కి ఎక్కువ శాతం ఇచ్చే అవకాశం ఉంది. మరోపక్కన ఎడ్యుకేషన్ సెక్టర్ మనం ఒకసారి చూస్తే కనుక ఎడ్యుకేషన్ సెక్టార్లో ఇటు వర్చువల్గానే క్లాసెస్ని రన్ చేయాలంటూ కూడా కేంద్రం పాలసీ మేకింగ్ చేసే అవకాశం ఉంటుంది. దిశానిర్దేశాలు మరి రానున్న 48 గంటల్లో రాబోతున్నాయా? ఒక పక్కన మనం చూస్తే ఇటు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఆడ్ ఈవెన్ నంబర్స్ని రూల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే ఆడ్ డే రోజు ఆడ్ నంబర్స్, కార్ నంబర్స్ కానీ బైక్స్ కానీ ఆడ్ నంబర్ ఉన్న వెహికల్స్ మాత్రమే బయటికి రావడం, అలాగే ఈవెన్ మళ్ళీ సండే నో వెహికల్ డే, ఆదివారం రోజు అసలు వెహికల్సే యూజ్ చేయకూడదు, అలాంటి రూల్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. మరొక పక్కన ఇటు ఎలక్ట్రిక్ వెహికల్స్కి కొంత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. మరొక పక్కన ఇటు దేశంలో వ్యవసాయం చేస్తున్న రైతుల కోసం, రైతులని ఉద్దేశించి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇటు ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఇటు యూరియా, పొటాషియంకి సంబంధించి వాటి దిగుమతులు కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇటు రెడ్ సీలో ఉన్న క్రైసిస్ అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఉన్న క్రైసిస్ వల్ల వాటి దిగుమతులు అలాగే పంట రాబడి పైన కూడా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరొక పక్కన ఇటు ఎడిబుల్ ఆయిల్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, అలాగే సోయాబీన్ ఆయిల్ ఇలాంటివన్నీ కూడా మనం మిగతా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వాటిపైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆయిల్స్ వల్ల దాంతోపాటు ఒక్కసారి ఫుడ్ బిజినెస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇటు టిఫిన్ సెంటర్స్ నుంచి, కెఫేస్ నుంచి, రెస్టారెంట్స్ నుంచి కూడా వీటన్నిటిని మొదలుకొని చూసుకుంటే వీటి వర్కింగ్ డేస్ తగ్గించే అవకాశం ఉంది. ఒక పక్కన గ్యాస్ దొరకని కొరత ఏర్పడితే దాంతోపాటు ఇటు వంటకు సంబంధించిన నూనెలు, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే పామ్ ఆయిల్ వీటిపైన ఎఫెక్ట్ పడడంతో ఇటు కెఫేస్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా వాటి వర్కింగ్ డేస్ని కూడా తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరొక పక్కన ఇటు డే టు డే లైఫ్లో మనం చూస్తే కనుక నిత్యావసరాలు, ఇటు ఇంటికి కావాల్సిన సామాగ్రి కావచ్చు, కన్స్యూమర్ గూడ్స్ కానీ వీటన్నిటిపైన ఎఫెక్ట్ అవ్వబోతుంది. ఇటు గ్రాసరీస్, ఇటు కన్స్యూమర్ గూడ్స్, డైరీ అంటే పాలు అలాగే ఎసెన్షియల్ కమోడిటీస్ వీటన్నిటిపైన కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఇటు ప్రపంచ దేశాలకి ఆర్థిక మాంద్యం రాబోతుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ, ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రపంచ దేశాలు డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఇటు ట్రంప్ తీసుకోబోయే చర్యలపైన ఇదంతా డిపెండ్ అయి ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ట్రంప్ ప్రస్తుతానికి ఒక 3,000 మంది పారాట్రూపర్స్ని ల్యాండ్ అటాక్ చేయడానికి, అంటే ఆర్మీతో ల్యాండ్ పైన ఇరాన్ మీదకి వెళ్ళి అటాక్ చేయడానికి ప్రస్తుతానికి పారాట్రూపర్స్ని ట్రంప్ సిద్ధం చేస్తున్నాడు. ఒక పక్కన శాంతి
కావాలి అంటూ ఆయన మాట్లాడుకొస్తున్నాడు. కానీ మరొక పక్కన తన సైన్యాన్ని మాత్రం మోహరిస్తున్నాడు. గతంలో కూడా మనం చూసాం, ఇటు ఇరాన్ తగ్గాలి, ఇరాన్ మాటలకి డిస్కషన్స్కి రావాలి అంటూ మాట్లాడుతున్న సమయంలోనే ఫిబ్రవరి 28న ఇటు ఇరాన్ని మోహరించాయి యుఎస్ఎస్ అబ్రహం లింకన్, అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్ అన్నీ కూడా ఇటు గల్ఫ్ దేశాల్లో కూడా మోహరించిన తర్వాత ఇటు పీస్ డీల్కి నెగోషియేషన్స్కి రావాలంటూ ఇరాన్తో చర్చలు నడుస్తున్న సమయంలోనే అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా పారాట్రూపర్స్, దాదాపు 3,000 మంది పారాట్రూపర్స్ని ప్రస్తుతానికి ఇరాన్ పరిసర ప్రాంతాల్లోకి మోహరించారు. ఏ క్షణమైన యుద్ధాన్ని తారాస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. సో ట్రంప్ చర్యలపైననే ఇప్పుడు ఇవన్నీ డిపెండ్ అయి ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ ఏం చేయబోతున్నాడంటూ గమనిస్తున్నారు. గతంలో మనం చూస్తే హిట్లర్ కూడా ఇలానే ప్రపంచ దేశాలని ఏలాలన్న ఉద్దేశంతో హిట్లర్ కూడా ఇలాంటి పనులే చేశాడు. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక పాయింట్ దాకా హిట్లర్ని సహించాయి, దాని తర్వాత యుద్ధానికి దిగాయి. ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పని కూడా అదే, ఒక మ్యాడ్ మ్యాన్ థియరీ. గతంలో కూడా ట్రంప్ ఇలాంటి స్టేట్మెంట్సే చేశాడు. ఐ ఆమ్ F... క్రేజీ, ఐ ఆమ్ ఎ మ్యాడ్ మ్యాన్ అంటూ కూడా తనని తానే ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ఈసారి ఎలక్షన్స్లోకి వచ్చినప్పుడు చాలా క్లియర్గా నేను ఒక శాంతి దూతగా ఉండాలనుకుంటున్నాను, ప్రపంచంలో యుద్ధాలన్నింటినీ కూడా నేను ఆపాలనుకుంటున్నాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, శాంతి దూతగా నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ తను